ఈ పేరు చెబితే మీలో చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ మనం చదువుకునే రోజుల్లో స్కూల్కి వెళ్లే సమయంలో ఇలాంటి పురుగులు ఎక్కువగా కనిపించేవి. ఈ ప్రకృతిలో ఎన్నో రకాల పురుగులు మనకు కనిపిస్తాయి. అలాంటి పురుగులలో ఈ ఆరుద్ర పురుగు ఎంతో అందమైంది, ప్రత్యేకమైంది కూడా. ఇది మన చిన్నతనంలో ప్రతి ఒక్కరికి పరిచయమే. ఎర్రని ఎరుపుతో ఒళ్లంతా ఒత్తుగా సింధూరం పూసుకున్నట్టు కనబడే మెత్తని మేను కలిగిన పురుగు ఆరుద్ర పురుగు. చూస్తే ఆకారంలో చిటికిన వేలు గోరంతే ఉంటాయి. వీటిని కొన్ని ప్రాంతాల్లో కుంకుమ పురుగులు అని కూడా అంటారు. వ్యవసాయం మొదలు పెట్టడానికి ఆరుద్ర కార్తె అనుకూలమైంది. ఈ కార్తెలో మాత్రమే కనబడేది ఆరుద్ర పురుగు. ఇది ముక్మల్ క్లాత్ ను చుట్టుకున్నట్లుగా ఉండి ఎర్రగా బుర్రగా బొద్దుగా ఉంటుంది. అందంగా ఉండే ఈ పురుగు పంటలకు ఎలాంటి హాని చేయదు. ఏడాదికి ఒకసారి మాత్రమే ప్రత్యక్షమవుతుంది. ఈ పురుగులంటే పరమశివుడికి ఎంతో ఇష్టమని చాలా మంది భావిస్తారు. పరమశివుడి మరో పేరైన రుద్ర అవతారంగా ఈ పురుగులను భావిస్తారు. కొన్ని ప్రాంతాలలో వీటిని లక్ష్మీదేవిగా భావించి పూజిస్తుంటారు కూడా. ఈ ఆరుద్ర పురుగులు చూడడానికి చాలా అందంగా ఉంటాయి. వర్షాకాలం ప్రారంభమయ్యే సమయాన్ని కాలాన్ని ఆరుద్ర కార్తె అంటారు. ఆరుద్ర కార్తె మొదలవగానే రైతులు వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. ఈ కార్తెలో మొక్కలపైన, తడిసిన నేలపైన ఈ పురుగులు కనబడతాయి. అందుకే ఈ పురుగులకు ఆరుద్ర పురుగులు అనే పేరు వచ్చింది. చిన్నతనంలో మనందరం వీటితో చాలా ఆడుకునేవాళ్లం. గుర్తుండే ఉంటుంది మీకు కూడా. కానీ ఇవి ప్రస్తుతం అంతరించే పరిస్థితి ఏర్పడింది. ఇవి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. వర్షాలు మొదలవుతున్న ఇలాంటి తరుణంలో తాజాగా హైదరాబాద్ నగరం పాత బస్తీలో ఈ పురుగులు కనిపించాయి. దీంతో స్థానిక ప్రజలు వీటిని నేలపై నుంచి ఏరుకుంటూ అరచేతిలో ఉంచుకుని సంబరపడ్డారు. ఇవి చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. దీంతో చిన్నపిల్లలు వాటిని చూస్తూ ఆడుకోవడం మొదలుపెట్టారు. ఈ పురుగుల జీవిత కాలం కూడా చాలా తక్కువే. అందుకే దొరికే ఈ తక్కువ సీజన్ కాలంలోనే వాటిని చూసి మురిసిపోతారు ప్రజలు. ఈ పురుగులు పొలాల్లో కనిపిస్తే రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆరుద్ర పురుగులు కనిపించాయంటే ఏడాదంతా దండిగా వర్షాలు పడతాయని, కాలువలు, చెరువులు, కుంటలు నీటితో నిండుతాయని నమ్మకం. అలాగే పంట దిగుబడి బాగా ఉంటుందని చెబుతుంటారు. ఎర్రగా బొద్దుగా చూడటానికి ఎంతో అందంగా ఉండే ఆరుద్ర పురుగు ఆగమనాన్ని అన్నదాతలు శుభసూచకంగా చెబుతుంటారు. తెలంగాణలోని పొలాలలో మొదటి వర్షాల తర్వాత ఆరుద్ర కార్తెలో ప్రత్యేకంగా కనిపించే వెల్వెట్ క్రీమన్స్ బాడీ కలిగిన అరుదైన కీటకాల జాతి, మట్టికి అనుకూలమైన ఆరుద్ర పురుగులు, ఆయుర్వేద ఔషధ పరిశ్రమతో సంబంధం ఉన్న కొందరు ఏజెంట్లు అక్రమంగా కిలోకు 600 రూపాయలు ఎరుపు వెల్వెట్ మైట్ ట్రోమీడియం గ్రాండిసియం నుండి వచ్చిన నూనెను పక్షవాతం చికిత్సకు సాంప్రదాయ భారతీయ వైద్యంలో ఉపయోగిస్తారు. అలాగే కామోద్దీపనగా పరిగణించబడుతుంది. ట్రోమీడియం పురుగులను అనేక వెబ్సైట్లలో ఇండియన్ వయాగ్రాగా సూచిస్తారు. ఆలేరు, యాదగిరిగుట్ట, రాజపేట, తురికపల్లి మండలాల్లోని కొన్ని గ్రామాలను ఈ ఏజెంట్లు ఆరుద్ర పురుగులు సేకరిస్తున్నారు. ఆరుద్ర పురుగుల సేకరణకు రోజువారీ కూలి కంటే ఎక్కువ డబ్బులు వస్తుండటంతో వారం రోజులుగా పెద్ద సంఖ్యలో కూలీలు, రైతులు వాటిని ఏరుకునేందుకు బారులు తీరారు.